డిజిటల్ ఇండియా ప్రమోషన్ అత్యంత వేగమైంది. ఫలితంగా ప్రజలు ఆన్లైన్ లావాదేవీలకు అలవాటు పడిపోయారు. అయితే ఈ క్రమంలో భారతదేశంలో దాదాపు సగం మంది ఏదో ఒక సమయంలో ఆర్థిక మోసాలకు గురవుతూనే ఉన్నారు. అందులోనూ మరి ముఖ్యంగా యూపీఐ, క్రెడిట్ కార్డుల వల్ల ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. గత 3 ఏళ్లలో 47% మంది భారతీయులు ఆర్థిక మోసాలకు గురైనట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. 302 జిల్లాలలో 23,000 మంది వ్యక్తుల మధ్య సర్వే నిర్వహించగా, దేశీయ, అంతర్జాతీయ వ్యాపారుల వెబ్సైట్ల ద్వారా తమ క్రెడిట్ కార్డులపై అనధికార ఛార్జీలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ సర్వేలో 43% మంది క్రెడిట్ కార్డులపై మోసపూరిత లావాదేవీలు జరిగాయని, 36% మంది యూపీఐ లావాదేవీల కారణంగా మోసపోయినట్లు తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మోసపోయిన కేసులు 166% పెరిగి 36,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.